నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనిషికి నమ్మకమే పునాది, నమ్మకమే ఆయుధం, నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. మానవ సంబంధాలకు నమ్మకమే మూలం. కానీ నేడు ఆ నమ్మకం మనుషుల మధ్య కొరవడుతుంది. అనుమానాలతో బంధాలు బలహీనపడుతున్నాయి. ముందు ఎవరికి వారి మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు మాట్లాడే మాట మీద, చేసే పని మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. జీవన ప్రయాణంలో ప్రతి అడుగు నమ్మకంతో వేసినప్పుడు విజయం సాధించగలుగుతారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో నమ్మకం చాలా ప్రభావాన్ని చూపుతోంది. పుట్టిన వెంటనే తన్ని కన్న తల్లిదండ్రులు నమ్మాలి, పెళ్ళయ్యాక భర్తను నమ్మాలి. కానీ తనను తాను నమ్మి, తన ప్రతిభను నమ్మి ఉన్నత స్థాయికి ఎదిగే మహిళలు తక్కువే. అందుకే ఈరోజు మహిళల జీవితంలో నమ్మకం ప్రాధాన్యత గురించి చెప్పుకుందాం. అయితే ముందుగా ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సరదా సరదాగా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? హైదర్షా కోట్లోని విజయలక్ష్మి గారింటికి. మరి విజయలక్ష్మి గారు వారి స్నేహితురాలు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లతో బోల్డ్ అని సరదా సరదాగా కబుర్లు చెప్పించి సరదా సరదాగా ఓ ఆట ఆడించేద్దామా? పదండి. హాయ్ 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 హాయ్. ముందుగా విజయలక్ష్మి గారు ఎవరో చెప్పాలి. మాకు కాల్ చేశారు. మీరేనా? విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? సూపర్. చూస్తుంటేనే అర్థమైపోతుంది. వైట్ కలర్ డ్రెస్, సూపర్ గా ఉన్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. హౌస్ వైఫ్ అంటే చాలా చాలా పనులు ఉంటాయి కదా. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్. ఓకే. పిల్లలు? బాబు ఉన్నాడండి, సజయ్. మీ వారి పేరు చెప్పండి ముందు. వేణుగోపాల్. వేణుగోపాల్ గారు చెప్పారు. అసలు మీరు మామూలుగా చెప్పలేదు. హౌస్ వైఫ్ అంటే అద్దరు కొట్టేశారు మీరు. ఓకే. నెక్స్ట్ ఇందాక నుంచి నెక్స్ట్ నేనే కదా అని కొద్దిగా టెన్షన్ పడుతున్నారు ఒకరు. గో. మీ పేరండి? చందన. చందన. చందన గారు, మీ వారేం చూస్తుంటారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ వారి పేరు? భూపాల్ రెడ్డి. భూపాల్ రెడ్డి గారు. ఓకే. పిల్లలు ఉన్నారా? యా అండి, 16 months బేబీ. 16 months బేబీ. అయ్యో, ఏం చేస్తుంది మరి? వదిలేసి వచ్చేసారు మీరు ఇలా? ఆడుకుంటుందా? ఆడుకుంటుందా? అప్పుడే 16 months కి ఆడుకుంటుందా? కిడ్స్ ఉంటే ఆడుకుంటుంది. ఓకే. థ్యాంక్ యూ చందన గారు. ఓకే. నెక్స్ట్ మీ పేరు? కవిత గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు అసలు థ్యాంక్స్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను ఇలా ఉన్నానండి. మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా స్వీట్. అయితే పేరు ఒకసారి చెప్పండి మళ్ళీ గట్టిగా. కవిత అండి. కవిత. మీరు మ్యారీడా? అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అతను కన్స్ట్రక్షన్ లో చేస్తారు. వారి పేరు? ప్రవీణ్ అండి. ప్రవీణ్. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 8 months బేబీ. బాబు. అబ్బా, అసలు పిల్లల్ని మీరు భలే వదిలేసి వచ్చేసరే. ఇక్కడ వేసుకుంటే చక్కగా ఎత్తుకుని తిరిగితే ఇంకా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ సూపర్ లేడీ ఉంది ఇక్కడ కదా. మీ పేరు? శ్రావణి. శ్రావణి. శ్రావణి, ఏం చేస్తుంటావు? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్. గ్రాడ్యుయేషన్ ఏంటి? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్. చాలా కామ్ గా ఉంటావు నువ్వు. అలా చేస్తావు బాగా? లేదు, సైలెంట్ గా ఉంటావు. సైలెంట్ గానే ఉంటావు. సూపర్. థ్యాంక్ యూ. మరి సరదా సరదాగా అయితే కబుర్లన్నీ చెప్పేశారు. నెక్స్ట్ ఏంటి? ఓకే. మరి గేమ్ ఏంటంటే మొత్తం ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. మీరందరూ ఒక ఐడియా కొట్టేసారు. అందరూ ఆలోచించేస్తున్నారు ఇది ఏ గేమ్ అబ్బా, మనం ఎలా ఆడేద్దామని కదా. అవును కదా, చాలా సీరియస్గా అవునండి అంటున్నారు. సరే, ఒక్కసారి మన ముందే ఉన్నాయి 2 stools ఉన్నాయి. పక్కనే బకెట్లో బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్. అలాగే కొంచెం దూరంలో మనకు ఒక టబ్ కనబడుతుంది కదా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో చెప్తాను అనమాట. ఫస్ట్ దీని మీద వాళ్ళు నుంచుంటారు, ఎవరైతే ఆడతారు. నుంచిన తర్వాత చేతుల సహాయంతో తీసుకెళ్లి ఆ స్టూల్ని ఇంకా ముందు పెడతారు. అంటే ఒక స్టెప్ మళ్ళీ దాని మీద వేయాలి. కాలు కింద పెట్టకుండా మీరు అక్కడి వరకు రీచ్ అవ్వాలి. అయితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బాల్ అలాగే చేత్తో పట్టుకుని ఒక చేత్తో బాల్, ఒక చేత్తో స్టూల్ని అలా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అక్కడికి రీచ్ అయ్యాక ఆ బాల్ అందులో వేసేయాలి. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావటం మళ్ళీ స్టూల్స్ ఏం అవసరం లేదు. స్టూల్ రెండు చక్కగా చేతిలో పట్టుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ప్రిపేర్ అయిపోండి. మీరు ఇంకొక బాల్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, ఆ బాల్ అందులో వేసేయటం. అలాగ మీరు 1 minute టైంలో ఎన్ని బాల్స్ ఇస్తే వాళ్ళే విన్నర్. మరి ఎవరు ఆడతారు? ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు. సెకండ్? తర్వాత మీరే, నాకు తెలుసు. అసలు మీరు భలే నుంచున్నారండి. ఫార్మేషన్ కూడా కావాలని బాగా ప్లాన్ చేసుకున్నారు మీరు కదా. సమావేశాలు బాగా అయిపోయింది. నాకు ఇందాక అదే అర్థమైంది. తెగ మాట్లాడేసుకున్నారు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని. అయితే మీరు బాగా ధైర్యవంతురాలని నాకు అర్థమైంది కదా చందన గారు. ఓకే, మరి మీరు రెడీనా? యా, మీ పొజిషన్కి వచ్చేయండి. ఓకే చందన, మీరు రెడీనా? రెడీ.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆపేయాలి. చందన గారు వచ్చేసేయండి. వావ్, చందన గారు చాలా బాగా ఆడారు. అసలు 1 minute టైంలో మీరు చకచకా వెళ్ళిపోయారండి. భలేగా ఫస్ట్ టెన్షన్ అన్నారు, కానీ 1 minute టైంలో మీరు ఎన్ని బాల్స్ వేసారంటే కౌంట్ చేద్దామా? 1 2 3 4 మొత్తం 1 minute లో మీరు 4 balls వేసారు. ఓకేనా, సూపర్, చాలా బాగా ఆడారు మీరు. మరి నెక్స్ట్ వచ్చేస్తామంటున్నారు విజయలక్ష్మి గారు. ఓకే, మరి రెడీయా మీరు? వచ్చేసేయండి పొజిషన్కి. ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్. వావ్, చాలా బాగా ఆడారు విజయలక్ష్మి గారు. మరి మీరు ఎన్నేసారంటే 1 2 3 4. శ్రావణి, నెక్స్ట్ నువ్వే కదా, నువ్వు రెడీగా ఉన్నావు కదా, యుద్ధానికి సిద్ధమైన చున్ని కూడా గట్టి కట్టుకుని నేను రెడీ అన్నట్టు ఉన్నావు. రెడీనా? రెడీ. నీ పొజిషన్కి వచ్చేసాయి. యువర్ టైమ్ స్టార్ట్స్. వావ్, శ్రావణి చాలా బాగా ఆడేసావు. చప్పట్లు కొట్టండి. ఇంత అసలు ఎంత కష్టపడి ఆడింది శ్రావణి. అయితే నువ్వు ఎన్ని బాల్స్ వేసావంటే 1 2 3 4. ఇంకొకటి ఎక్కడైనా కనిపిస్తుందా నాకు? 4 వేసావా నువ్వు? కానీ చాలా బాగా ఆడావు శ్రావణి, సూపర్ నువ్వు. మరి మీరు రెడీనా? మీకు ఉండేది 1 minute టైం. టక్టక ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేసేయాలి, కాకపోతే నడిచి కాదు, వీటి సహాయంతో. కవిత గారు రెడీనా మీరు? ఓకే, యువర్ టైం స్టార్ట్స్. ఆపేయాలి, వచ్చేసేయండి, అయిపోయింది మీ గేమ్. వావ్, కవిత గారు చప్పట్లు కొట్టండి. చాలా బాగా ఆడారు కదా. అసలు మీరు ఎన్ని బాల్స్ ఇస్తారో చూడలేదు నేను. 1 2 3 4 5. సూపర్. అసలు మీరు ఒకసారి అందరు స్కోర్స్ ఒకసారి చూద్దామా? చందన గారు మీరు 4 balls వేశారు 1 minute టైంలో. విజయలక్ష్మి గారు 4 balls, చాలా అతి కష్టపడేశారు మీరు 4 balls. అండ్ నెక్స్ట్ శ్రావణి, మీరు కూడా 4 balls. ఇవాల్టి మన ఎపిసోడ్ విన్నర్ కవిత గారు, కంగ్రాచులేషన్స్. మరి మీకు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ వారు అందిస్తున్న బ్యూటిఫుల్ సారీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండి. ఓకేనండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే మనకు కూడా బ్యూటిఫుల్ శారీస్ ఇచ్చేస్తున్నారు. ఎవరు? విజయ్ బ్రదర్స్ వారు. మరి చందన గారు మీకు ఈ శారీ. కంగ్రాచులేషన్స్, మనం కూడా విన్నర్సే. ఓకే, నెక్స్ట్ విజయలక్ష్మి గారు, మీకు స్మైల్ ఇవ్వండి కొంచెం. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ శ్రావణి, చీర కట్టుకుని చక్కగా రెడీ అయిపోవాలి. ఓకేనా? కంగ్రాచులేషన్స్. సఖులు చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. మా నెంబర్ 04023235654. అంతవరకు సెలవు, బాయ్. నేటి సామాజిక జీవన విధానంలో ప్రతి మహిళ తనను తాను నమ్మాలి. చదివే చదువైనా, చేసే ఉద్యోగాన్నైనా సంపూర్ణంగా చేయాలంటే ముందు నమ్మకం ఉండాలి. అన్నీ వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో ఏదైనా నమ్మదగింది ఉంది అంటే అది అమ్మ ప్రేమే అంటాడు ఒక కవి. నమ్మకం ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం ఉంటుంది. పురుషులతో సమానంగా
అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఫలానా పని మేము చేయలేము, మా వల్ల కాదు అనే అపనమ్మకం స్త్రీలలో ఉండకూడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలగాలి. మేము చేయగలం అని ఎదుటి వాళ్లను నమ్మించాలి. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఇంట్లోనే కాదు కార్యాలయాల్లోనూ ముందు వరుసలో ఉండాలి. మాట తీరుతోనే కాదు పనితీరుతో కూడా అందరినీ ఆకట్టుకోగలగాలి. అప్పుడు మానవ సంబంధాలే కాదు ఉద్యోగాలు కూడా ఎక్కువ కాలం కొనసాగుతాయి. సరే, ఇదే విషయం గురించి ఇంకా చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోలో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. సో విక్కీ ఈరోజు మనకి ఫిట్నెస్ సంబంధించి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో విక్కీ, ఈరోజు ఫిట్నెస్ సంబంధించి మా సగులకు ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు మనం ఒక స్పెషల్ వర్కౌట్ చేయబోతున్నాం. దట్ ఈస్ టబాటా వర్కౌట్. టబాటా, TABATA. టబాటా వర్కౌట్. ఎస్, పేరు కొత్తగా వింటున్నాను. వర్కౌట్ కూడా కొత్తగా ఉంటుంది. అవునా? ఏంటి అసలు ఈరోజు చేసే వర్కౌట్ టబాటా వర్కౌట్ అంటే? ఇది చాలా అడ్వాన్స్డ్ వర్కౌట్. అంటే రెగ్యులర్ గా చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి వర్కౌట్ అని అనుకునే వాళ్ళకి ఈ వర్కౌట్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ చాలా మంది బిజీగా ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు వర్కౌట్ కి. 1 hour 1.5 hour. ఈ వర్కౌట్ ఏంటంటే మనకి 1/2 hour చేసినా సరిపోతుంది. అవునా? యా, మధ్యలో ఎక్కువ బ్రేక్స్ ఉండవు. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ తీసుకుంటాం, అంటే అన్ని అడ్వాన్స్ వర్కౌట్స్ తీసుకుంటాం. ఓకే. సో దానివల్ల తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. అంటే ఇది అడ్వాన్స్ అంటున్నారు కాబట్టి, అంటే ముందు మిగతా ఏమైనా కొంచెం అలవాట్లు ఉంటే ఇది చేయొచ్చు అంటారా? ఇది బిగినర్స్ కి కాదు, రెగ్యులర్ గా వర్కౌట్ చేసి కొంచెం వేరియేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి. సో ఆల్రెడీ వర్కౌట్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వర్కౌట్ సూటబుల్. ఓకే. సో బిగినర్స్ అంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో చాలా మీరు నేర్పించారు, అవి చేసి అలవాటు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి రెగ్యులర్ గా ఒక 3 months నుంచి 6 months నుంచి జిమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఆల్రెడీ బాడీకి కొంచెం వర్కౌట్ అంతా అలవాటు ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈ వర్కౌట్ చేయగలుగుతారు. ఓకే. సో ఈ టబాటో వర్కౌట్ చేయడం వల్ల మనకి ఏంటి టోటల్ బాడీ వర్కౌట్? ఫుల్ బాడీ వర్కౌట్ ఉంటుంది. బ్రేక్ ఉండదు మనకి. చేసేటప్పుడు ఏది ఎంత టైం చేయాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవునా? ఓకే. సో మరి తెలుసుకోవాలండి, పేరే ఎంత వెరైటీగా ఉంది. మరి ఈ వర్కౌట్ ఎలా ఉంటుందో చూడాలి. లెట్స్ స్టార్ట్. టబాటో వర్కౌట్ ఎలా చేయాలంటే మనకి 20 seconds ఏదైనా వర్కౌట్ చేస్తాము, 10 seconds రెస్ట్, మళ్ళీ అగైన్ 20 seconds వర్కౌట్, అగైన్ 10 seconds రెస్ట్, అలా 4 వర్కౌట్స్ తీసుకుంటాము. ఎస్, 10 seconds ఆల్టర్నేట్గా 4 వర్కౌట్స్ కంటిన్యూస్గా చేయాలి. అది మనకి 2 minutes వస్తుంది. మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ అవే రిపీట్ చేయాలి. సో 4 minutes వస్తుంది. సో కంటిన్యూస్గా మనం 4 minutes వర్కౌట్ చేయాలి. ఇది ఏం వర్కౌట్ చేస్తున్నామో మన టబాటా వర్కౌట్లో నేను మీకు ఫస్ట్ చూపిస్తాను, దెన్ మనం అన్ని టైం సెట్ చేసుకొని చేద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ వర్కౌట్ ఈస్ కాల్డ్ పుషప్స్. ఓకే. పుషప్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బిగినర్స్ అయితే ఇలా చేయొచ్చు, బాక్స్ పుషప్స్. అండ్ కొంచెం సీనియర్స్ అయితే మోడిఫైడ్ పుషప్స్. అండ్ సీనియర్స్ అయితే ఫుల్ పుషప్స్. ఓకే. మనకి ఏది కంఫర్ట్ ఉంటే ఈ మూడిట్లో అది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వర్కౌట్ ఈస్ మౌంటైన్ క్లైంబర్స్. ఓకే. పుష్ యువర్ నీ ఆపోజిట్ సైడ్ అండ్ బ్యాక్, ఆపోజిట్ సైడ్ అండ్ బ్యాక్. This is mountain climbers. Okay. And next workout, jumping jacks. Okay. And the fourth workout is called burpees. Kuchovali, jump back, jump front and up. Again sit, jump back, jump front and up. So ఈ 4 workouts ని మనం 20 seconds with 10 seconds of rest కంటిన్యూస్గా చేద్దాం. పుషప్స్, రిలాక్స్, జస్ట్ rest your hips back and take breathe in and breathe out. Relax yourself and slowly back. Plank position. For the next workout, start mountain climbers. Go. Relax. Slowly back and prepare yourself for jacks.
Start, Jax. Breathe in, breathe out. Normal గా మెయింటైన్ చేయాలి. Don't freeze your body. Relax. And back to burpees. Sit. Start. అండ్ ఇందులో మోడిఫైడ్ కూడా చేయొచ్చు. వాక్ ఫ్రంట్ అండ్ వాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సిట్, వాక్ బ్యాక్ అండ్ వాక్ ఫ్రంట్ అండ్ జంప్. లాస్ట్ టూ, లాస్ట్ వన్, రిలాక్స్. నెక్స్ట్ రౌండ్ అండ్ మనం 10 seconds రెస్ట్ తీసుకొని అగైన్ గోయింగ్ బ్యాక్ టు పుషప్స్. గో స్టార్ట్. ఇది మోడిఫైడ్ పుషప్స్, బాక్స్ పుషప్స్ అండ్ సీనియర్స్ అయితే డైరెక్ట్ పుషప్స్ చేయొచ్చు. రిలాక్స్, రెస్ట్. అండ్ నెక్స్ట్ వర్కౌట్, లాస్ట్ వర్కౌట్, బర్పీస్ సెకండ్ సెట్. ఓకే, గో. సెట్, హ్యాండ్స్ డౌన్, స్టార్ట్. 1, సిట్, keep going. Last one. Oh, then 4 minutes workout. This is 4-minute workout, Prashanti. చూసావు కదా, సో ఆగకుండా చేయాలి ఇది. సో దానివల్ల మనకి చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ బాడీ ఫిట్గా ఉంటుంది. విక్కీ మీరు అన్నట్టుగానే ఇది 2 అడ్వాన్స్ వర్కౌట్, చాలా కష్టం అసలు. మనం కంటిన్యూస్ గా 4 minutes చేసాము. ఇన్ కేస్ చాలా మందికి వర్కౌట్ అలవాటు ఉంటుంది బట్ 4 minutes చేయలేరు. సో వాళ్ళు 2 minutes చేసి కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు. బట్ ఈ వర్కౌట్ స్పెషాలిటీ ఏంటంటే బ్రేక్ లేకుండా చేయడమే వర్కౌట్ స్పెషాలిటీ. కానీ ఇలా వర్కౌట్ చేసి మనం బ్రేక్ అయ్యేలా ఉన్నాం కాబట్టి ట్రైనర్ చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ లోనే మెన్షన్ చేశాను. ఆల్రెడీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం అడ్వాన్స్ కావాలనుకుంటే వెరీ నైస్. ఈరోజు చాలా డిఫరెంట్ వర్కౌట్ మాకు నేర్పించారు, టొబాటో వర్కౌట్, రైట్? టొబాటా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలాంటి వర్కౌట్స్ ఇంకా ఫర్దర్గా మేము నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాలికలు ఎప్పుడూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నమ్మకంతో బడికి పంపినా, కాలేజీకి పంపినా, ఉద్యోగానికి పంపినా జీవితాన్ని సక్రమమైన మార్గంలో ఉండేలా చూసుకోవాలి. స్నేహాలు, ప్రేమల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన రోజులివి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు పోయి మానసిక క్షోభకు గురి కాకూడదు. అలా అని భయపడుతూ అపనమ్మకంగా జీవించకూడదు. మానవ సంబంధాల్లో ఖచ్చితత్వం చాలా అవసరం. ఏ సంబంధాన్నైనా 100కు 100% కొనసాగించాలి. నేటి మహిళ తన జీవితంపై పూర్తి అవగాహన కలిగే వరకు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించే మనస్తత్వం చాలా అవసరం. మీకోసం ఆ కార్యక్రమం వస్తుంది, చూడండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చేసింది తెలుసా? నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? మరి మా సకులకు ఈ రోజు ఎలాంటి హెయిర్ స్టైల్ ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు వచ్చేసి ఒక హార్ట్ షేప్ లో ఉండే హెయిర్ స్టైల్ పరిచయం చేస్తున్నాను. ఓకే. సో ఇదేంటంటే కొంతమంది హెయిర్స్ లెంగ్తీగా ఉన్నా సరే థిన్ ఉంటాయి. అవును. ఆ థిన్ ఉండేసరికి అంటే జడ అల్లేసరికి సన్నగా వస్తుంది. వాళ్ళు ఆ జడ వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ హార్ట్ షేప్ లాంటి మనం వేసామనుకో హెయిర్ స్టైల్, చక్కగా ఓపెన్ హెయిర్ మీద హార్ట్ అనేది చక్కగా కనిపిస్తుంది. చెప్తుంటే చూడాలనిపిస్తుంది. త్వరగా మీరు చూసేద్దాం మేము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే. సో అంజలి, ఇప్పుడు చూసావా ఈ మోడల్ తాలూకా హెయిర్ చూసావంటే నీకు మీడియం లెంగ్త్ ఉంది, దట్ సిల్కీనెస్ ఉంది. ఓకే, సో వాల్యూమ్ అయితే పెద్ద ఎక్కువ లేదు, తిన్గానే ఉంది. సో ఈ అమ్మాయి జడ అల్లుకున్నా సరే కొంచెం సన్నగానే వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫ్రంట్ నుంచి చూసామంటే హెయిర్ చాలా కట్స్ ఉన్నాయి. సో ఇది మాత్రం లీవ్ చేసేస్తాము. లీవ్ చేసేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ చేసి నీట్గాను
లెఫ్ట్ రైట్ బోత్ ద సైడ్స్ ఒక 2 పాయలు తీద్దాం. తీసేసి వాల్యూమెటిక్ గా కొంచెం మరి సన్నగా కాకుండా దాని బేసే ఉంటుంది హార్ట్. ఓకే, వాల్యూమెటిక్ గా ఉన్నట్టు 2 వైపులా 2 పాయలు తీసుకుని ఒక రబ్బర్ బ్యాండ్. ఓకే, రబ్బర్ బ్యాండ్ ఎప్పుడైతే పెడతామో ఒక పోనీ టైల్ లా ఉంటుందన్నమాట. ఈ వచ్చిన పోనీ టైల్ ని అంటే ఓపెన్ హెయిర్ మీద ఉన్న పోనీ టైల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఓకే, ఓపెన్ హెయిర్ మీద ఉన్న పోనీ టైల్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఈచ్ పార్ట్ లోంచి మనకి ఒక సైడ్ నుంచి మామూలుగా తీసుకుంటూ 3 పార్ట్లు కింద చేద్దాం. మనం రెగ్యులర్ గా ఎలా అల్లుకుంటాం జడ, అలా అల్లుకుంటా ఉంటాం. ఒక సైడ్ నుంచి అల్లుకుంటూ వస్తూ మనం ఇందాక ఏం చేసాం, పోనీటైల్ లోంచి 2 పార్ట్స్ కింద చేసాం కదా, అందులోంచి సన్న భాగం తీసుకుంటూ యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం 3 పార్ట్స్ చేసుకున్న దాంట్లోకి ఒక్కొక్క పాయ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే అంజలి, ఇప్పుడు హార్ట్ షేప్ అని చెప్పుకున్నాం కదా. ఈ హార్ట్ షేప్ అంటే మనకి పైన వచ్చిన పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ ఒక సైడ్ నుంచి ఒక అల్లికి అల్లుతాం అన్నమాట. అల్లికి అంటే మనం రెగ్యులర్గా ప్రతిరోజు 3 పాయలతో ఎలాగ ఇస్తామో ఆ అల్లికి అల్లుకుంటూ ఈ హాఫ్ సైడ్ మనం డివైడ్ చేసాం కదా, అందులోంచి సన్న పాయలు తీసుకుంటూ మన అల్లికకి యాడ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకే, యాడ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం కేరింగ్ ఏంటి అంటే హార్ట్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ వచ్చినట్టుగా మనకి అంటే కిందకి వచ్చే కొద్ది గ్రాడ్యువల్ గా తగ్గాలి. ఎందుకంటే హార్ట్ అనేది మనకి ఇలా షార్ప్ గా ఉంటుంది కదా కిందన, సో కిందకి వచ్చే కొద్ది గ్రాడ్యువల్ గా తగ్గాలి, అంటే క్లోజ్ అవుతూ రావాలన్నమాట దాన్ని ఇలా. ఓకే, ఇలా అవితే మనకు 1 సైడ్ వచ్చేసి హాఫ్ కంప్లీట్ అయినట్టే. హార్ట్ ఇలా ఉంటుంది కదా, ఇందులో 1 సైడ్ కంప్లీట్ అయినట్టే. సేమ్ వే మళ్ళీ ఇటువైపు నుంచి కూడా అలా చేసుకుంటూ వచ్చి 2 కలిపేసి రబ్బర్ బ్యాండ్ తో యాడ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి ఓపెన్ హెయిర్ మీద చక్కగా మంచి హార్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే అంజలి, ఇప్పుడు చూసా పోనీ వేసుకున్నాం కదా. పోనీ వేసుకున్న తర్వాత దీన్ని కింద నుంచి పైకి తీసుకొచ్చా, చూసావా? చిన్న ట్విస్ట్ ఇచ్చాను, ఈ లోపల నుంచి పోనిచ్చి పోనీని ఇలా తీసుకొచ్చా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నీట్గా దీన్ని కోమింగ్ చేసుకుని 1 సైడ్ నుంచి వచ్చేసి థిక్నెస్ పార్ట్ తీసుకుని దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ అల్లుదాం. అల్లిక టైపులో అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా వేసుకునే అల్లికి అల్లుదాము. అల్లినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఇలా ఒక పార్టీ పక్కన పెట్టేస్తాము. ఓకే, ఈ పోర్షన్ నుంచి సన్న సన్న పాయలు తీస్తూ ఈ అల్లికకి యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఈ అల్లికకి యాడ్ చేసుకుంటూ వస్తే చక్కగా షేప్ అంటూ వచ్చేస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నావా, ఈ 2 సపరేట్ గా ఉన్నాయి కదా, ఈ 2 సమానంగా క్లోజ్ అవ్వాలని చెప్పుకున్నాం. ఈ 2 ఈక్వల్ గా క్లోజ్ అయ్యి ఈ రెండింటిని కలిపేసి అగైన్ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు చూసా మనకి ఇక్కడ నుంచి చూస్తే ఎలా వచ్చింది షేప్. ఇదిగో ఇక్కడ ఒక పిన్, మనకి ఇంకా షేప్ తెలియాలంటే ఇది కొంచెం ఎడ్జ్ లాగి ఒక పిన్ పెడదాం. ఇక్కడ వచ్చేసి ఎడ్జ్ లాగి పిన్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ హెయిర్ ఉంది. ఇప్పుడు మనకి హెయిర్ అనేది థిన్ గా ఏమి అనిపించట్లా, ఎక్కడ మనకి పల్చగా ఉంది అనిపించట్లేదు, దానిపైనే మనకి హార్ట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ పిన్ పెడదాం. మనం లాగేసి ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూసా, ఈ షేప్ అంటూ ఇలా వచ్చింది ఎగ్జాక్ట్ గా. ఓకే, ఎంత పల్చటి హెయిర్ అయినా మనకి చక్కగా లెంగ్త్ ఉన్నా షార్ట్ ఉన్నా ఈవెన్ ఇంతవరకు హెయిర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. కదా, ఎంత షార్ట్ స్టైలిష్ గా ఉంది. అంటే ఇదే అంటే అక్విజిషన్స్ కి సూట్ అవ్వచ్చు. ఇవి జీన్స్ నుంచి కూడా బాగుంటుంది. చాలా మనకి చాలా హెయిర్ స్టైల్స్ అయితే కొన్ని వాటికి వెస్ట్రన్ వేర్ సూట్ అవ్వు, ఇది వెస్ట్రన్ వేర్ కూడా సూట్ అవుతుంది. ఓకే, ఓపెన్ హెయిర్ ఇలా ఉంది కదా, మనకి యాక్సెసరీస్ పెడితే ఇంకెంత అట్రాక్టివ్ గా ఉంటుందో చూద్దాం. సో ఫ్రంట్ చూస్తేనేమో చాలా సింపుల్ గా ఉంది. సో
కట్టింగ్ ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం లీవ్ చేసేసుకున్నాం. బ్యాక్ సైడ్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. ఫ్రంట్ సింపుల్, బ్యాక్ సైడ్ చాలా గ్రాండ్, చాలా బాగుందండి. ఇంత మంచి హెయిర్ స్టైల్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు చూసారు కదా, శోభరాణి గారు చూపించిన హెయిర్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. చాలా గ్రాండ్ గా ఉంది, స్టైలిష్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మానవ సంబంధాల్లో అపనమ్మకాలు పెరిగిపోయాయి. చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు చెప్పడం మామూలైపోయింది. సాకులు చెప్పడం గొప్పలకి పోయి ఒక అబద్ధాన్ని 10 రకాలుగా పెంచి పెద్ద చేసుకుంటున్నారు. ఆత్మీయులకు నిజాలు చెప్తే నొచ్చుకుంటారని అబద్ధాలతో వారిని సంతోషపెట్టేవాళ్లు లేకపోలేరు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా అవసరం. అది పోయినప్పుడు ఆ బంధం కాస్త బీటలు వారుతుంది. చాలామంది అమ్మాయిలలో వాదనకు దిగే అలవాటు ఉంటుంది. నేను చెప్పిన మాటే నెగ్గాలి, నేను మాట్లాడిన మాటకు ఎవరూ ఎదురు చెప్పకూడదు అనుకుంటారు. కానీ నిజం అనేది ముఖ్యం. ఎవరైనా నిజాన్ని ఆమోదించక తప్పదు కదా. మరికొందరు అమ్మాయిలు మోసపోతున్నామని తెలుస్తున్నా ఆ బంధాన్నే కొనసాగిస్తూ బాధపడుతూ ఉంటారు. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు ముందుకు నడిపించేది నమ్మకమే. ఇప్పుడు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా తులసి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం తులసి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణాపూర్ నుంచి వచ్చామండి. ఏం చేస్తూ ఉంటారు? రిసెప్షనిస్ట్ గా చేస్తున్నాను. ఓకే, ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? చిట్నాడు చికెన్ కర్రీ. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చూద్దామండి. ఆయిల్, చికెన్, ఆనియన్స్, కారం, ఉప్పు, కరివేపాకు, కొబ్బరి పేస్టు, పెరుగు, చాట్ మసాలా, చికెన్ మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, పసుపు, చికెన్ మసాలా. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలండి? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, బాండి పెట్టేనా? బాండి పెట్టేసి. సో బాండి పెట్టుకున్నాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేసుకుందామా? స్పూన్ ఇస్తారా? చికెన్ కి సరిపడా ఆయిల్. చికెన్ కి సరిపడా 2-3 స్పూన్లు ఆయిల్ సరిపోద్ది. సో ఓకే, ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఈ లోపు ఏం చేద్దాం? ఒక బౌల్ తీసుకుని చికెన్ పీస్ బౌల్ ఇచ్చేనా? బౌల్ ఫస్ట్ బౌల్ తీసుకుని ఇందులో చికెన్ పీసెస్ వేసుకోవాలండి. దీని సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం దీని సరిపడా, లైట్గా పసుపు వేసుకోవాలా, కొంచెం చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుపుకోవాలండి. ఓకే, ఇది 1/2 అవర్. ఓకే, సో మనం ఈ ప్రిపరేషన్ అయ్యేలోపు అది మ్యాగ్నేట్ అయిపోద్ది. ఫస్ట్ కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం వేడెక్కింది కదా, 1 కప్ ఆనియన్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయాలి. ఓకే, ఈ చికెన్ మనం 1/2 అవర్ నానపెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఓకే, సో ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి. కొంచెం 1 కప్పు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని 10-15 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఓ, వాటర్ వేసేసా? వేయమంటారా? 1 కప్పు వాటర్. కప్పు కావాలా? అవసరం, దీన్ని చూసేస్తారా? కొంచెం మునిగేదాకంటే. ఓకే, అంటే చికెన్ మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ 1 కప్పు వాటర్ వేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. పెట్టిన మూత పెట్టేసేసాను. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. తులసి గారు, మూత తీసి చూద్దామా?
మగ్గిందండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు కొంచెం మీగడ వేసుకోవాలి. ఓకే. ఒక టీ స్పూన్ మీగడ వేసుకుంటే ఓకే. బాగా టేస్టీ వస్తుంది. పచ్చి కొబ్బరి పేస్ట్ అంటే ఒట్టి కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి వేసుకోవాలా? పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటే కొంచెం మగ్గి దీంట్లో కూడా వస్తుంది. ఇంకా మనం వరుసగా మసాలా పొడి వేసేసుకుందాం. ఓకే. చాట్ మసాలా కొంచెం. ఓకే. ఇది చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇందాక ముక్కలకు సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటికి కూడా సరిపడా కొంచెం వేసుకుంటే. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర. ఒక 5 minutes మగ్గనివ్వాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూద్దామండి ఒకసారి చికెన్. చూద్దాం. ఉడికిపోయిందండి. ఓకే, మొత్తం దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్. దీనికి గార్నిష్ చేద్దామండి. ఓకే. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, బీపీ రాకుండా ఉంటుంది. కొంచెం నిమ్మరసం. చివరిగా నిమ్మరసం. చిట్నాడు చికెన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, తులసిగా తయారు చేసిన చిట్నాడు చికెన్ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. చిట్టినాడు చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఆయిల్, క్రీమ్, మసాలా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, పుదీనా, నిమ్మరసం, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర పొడి. చిట్టినాడు చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ వేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 కప్ వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. కొద్దిగా మీగడ, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి చాట్ మసాలా, జీరా పౌడర్, చికెన్ మసాలా, ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుంటే ఎంతో రుచికరమైన చిట్టినాడు చికెన్ కర్రీ రెడీ. చిట్టినాడు చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. తులసి గారు, చాలా బాగుంది. చివరిగా నిమ్మరసం వేశారు కదా, పుల్లగా, స్పైసీగా, పచ్చి కొబ్బరి తగులుతూ చాలా చాలా టేస్టీగా చేశారు. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. తులసి గారు తయారు చేసిన చిట్టినాడు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకలు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్నేహం అంటే నేటి యువతీ యువకుల్లో సరదా అయిపోయింది. స్నేహం అంటే ఒకరి మీద ఒకరి నమ్మకం, కష్టాల్లో ఆదుకుంటారని, సంతోషంలో తోడుంటారని నమ్మకం. కానీ ఒకవేళ స్నేహంలో నమ్మకం కోల్పోతే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను సరిదిద్దుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి ఆలోచనలు మరొకరిపై, ఒకరి ఇష్టాలు ఇంకొకరిపై రుద్దకూడదు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి బాధ పెట్టకూడదు.
తప్పులను కూడా క్షమించే ఔదార్యం ఉండాలి. పంతాలు పట్టింపులు పనికిరావు. భార్యాభర్తలైనా అక్కా చెల్లెళ్ళైనా మంచి స్నేహితులైనా ఆ బంధం కొనసాగటానికి పరిధులు పరిమితులు ఎలా ఉంటాయో నిజాయితీ నమ్మకం కూడా అలానే ఉంటాయి. మహిళలు ఈ విషయంలో జాగ్రత్త వ్యవహరించకపోతే మోసపూరిత బంధాల్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.